గురువుగారు, ఇప్పుడు ఉన్నది ఒకటే భగవంతుడు కదా, ఉమ్, ఒకటే దేవుడికి ఉమ్, ఇన్ని అభిప్రాయాలు ఎందుకు వస్తున్నాయి? మంచి మాట. ఇంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఎందుకు దేవుణ్ణి కొలుస్తున్నారు? ఆ దేవుణ్ణి కూడా ఎందుకు ఇన్నన్ని మాటలు అంటున్నారు? అంటున్నారు. ప్లస్ మంచి ప్రశ్న అడిగావు. నీ వయసు చిన్నదైనా కూడా మంచి ప్రశ్న అడిగావు నాయన. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. అనేక జన్మ సాంప్రాప్తే కర్మబంధ విదాయనే తస్మై శ్రీ గురువే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానామూర్తిం ధృందాతీతం గగన సదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలచరణం సర్వదా సాక్షీభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమం భజామి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ యొక్క యుగమే కాదు, ఏ యుగంలో అయినా పరమాత్ముడు ఒక్కడే అని చెప్పారు. అయితే దానికి ఏం చెప్పారు? విష్ణు ఈశ్వర బ్రహ్మ ఏకం స్వరూపం అన్నారు. అంటే విష్ణు ఈశ్వర బ్రహ్మ ఆదిశక్తి పరాశి, ఏ శక్తి అనుకో ఎన్ని దేవతలు అనుకో, ఉన్నది ఒక్కటే పరమాత్మ. ఆ పరమాత్మ ఏమిటి అంటే స్త్రీ అని కొలుసుదురు కొందరు, పురుషుడని కొలుసుదురు కొందరు, వారి వారి రూపమును బట్టి వారి వారి అభిప్రాయమును బట్టి కొలుసుదురు కొందరు. ఒకళ్ళంటే విఘ్నేశ్వరుడు అంటాడు, కానీ వారు చూసే దృష్టి కోణం నాకు విఘ్నేశ్వరుడిలా కనిపిస్తుంది, నాకు వేదమాత గాయత్రిలాగా అనిపిస్తుంది, కొంతమందికి శక్తి స్వరూపులుగా కనిపిస్తుంది. కానీ నీవు చేసుకున్న దృష్టి అంటే ఇవన్నీ కూడా సామాన్యుడు భక్తుడు కొలిసేటువంటి ఆలోచన. దీన్ని సన్యాసం అంటే సన్యాసిగా ఉండి ఒక యతేశ్వరులుగా ఉండి పరమాత్ముడు ఒక్కడే, ఆ పరమాత్ముడిని చేరుకోవడానికి భక్తి జ్ఞానం వైరాగ్యం దశల వారీగా భక్తులందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఇది ధర్మం, ఇది అధర్మం, ఇది మంచి, ఇది చెడు అని వాళ్ళందరికీ జ్ఞానబోధ చెప్పి వారికి వాళ్ళందరి కృతార్థులు చేయటమే ఈ యొక్క పీఠాధిపతులు కావచ్చు, సన్యాసులు కావచ్చు, లేక యతేశ్వరులు కావచ్చు, గురువులు కావచ్చు, పీఠాన్ని స్థాపించిన వాళ్ళు కావచ్చు, రకరకాలైనటువంటి మహానుభావులు ఎందరో అందరికీ కూడా మనం ఆ యొక్క గురుస్వరూపాన్ని నమస్కరిస్తున్నాం. అట్లాగే ఇన్ని భేదాలు ఎందుకు? మనకి బుద్ధుడు 5000 సంవత్సరాల క్రితం మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః అన్నాడు. బుద్ధుడు చెప్పిన మాట ఏంటి? మమ ఆత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. నీలో ఆత్మస్వరూపుడు చైతన్య స్వరూపుడు ఉన్నాడు, నాలో చైతన్య స్వరూపుడు ఉన్నాడు. జీవాత్మ అక్కడ జీవుడిగా ఉన్న బొటనవేల్లో ఉన్నటువంటి పరమాత్మగా ఉన్న జీవుడిని దేవుడిని చేయమన్నాడు. అంటే జీవుడిగా ఉన్నవాడిని జీవత్వం నుంచి దైవత్వానికి ఎదగాలి. ఎదిగి ఇదిగో పరబ్రహ్మస్వరూపుడు ఒక్కడే అని చెప్పడమే మనకు గురువులు చెప్పే మాట, శిష్యులకు చెప్పే మాట. ఆయన ఇన్ని లేవు, ఉన్నది ఒకటే ఏకం ఆత్మనారాయణ స్వరూపం. అంటే ఉన్నది ఒకటే వస్తువు ఆత్మ. శ్రీకృష్ణ భగవానుడు అన్ని అధ్యాయులు 18 అధ్యాయుల్లో కూడా సాంఖ్యము, తారకము, అమనస్కము, అచలము, పరిపూర్ణం అన్నీ కూడా కలిపి మళ్ళీ ఒకటే అన్నాడు. ఆత్మను ఎరిగిన వాడు పరమాత్మను ఎరిగినట్లే వారు నన్నే చేరుకుంటాడని శ్రీకృష్ణ పరమాత్మ ఒక్క అని చెప్తున్నాడు. అట్లాగే పరమేశ్వరుడు కూడా అదే చెప్పాడు. నాయన నన్ను చేరుకున్నటువంటి వాడు, నన్ను గ్రహించిన వాడికి అసలు జనన మరణాలే లేవన్నాడు. ఒక గురుగీతని తయారు చేసి, ఒక గురుగీత మొత్తం ప్రచారం చేసి, గురుగీతలో పార్వతీదేవికి ఎలా ఉపదేశం ఇచ్చాడు, చతుర్ముఖ బ్రహ్మకి ఎలా బోధించాడు, ఇవన్నీ ఆయన అదే చెప్తున్నాడు. గీత అదే చెప్తుంది. ఇక బ్రహ్మ అంటావా, అసలు ఈ విద్యని మొత్తం అభ్యసించేదే బ్రహ్మ. ఆయన గురించి చెప్తున్నావు అంటే బ్రహ్మ గురించి చెప్పినట్టే. కాబట్టి ఈ మూడు కలిస్తే ఒక్కడే పరమాత్ముడు. ఆ పరమాత్ముడే చైతన్య స్వరూపుడు. వీటిలో ఒకటి ఎక్కువని, ఒకటి తక్కువని, నాది ఎక్కువని, నీది తక్కువని, ఇన్ని మతాలు, ఈ అన్ని మతాలు 72 మతాలని కూడా ఆదిశంకరాచార్యులు ఒక్క తాటి కిందికి తీసుకొచ్చి ఇది కాదు నాయన, ఈయన చైతన్య స్వరూపుడు, కర్మ ఒకటే, కార్యం ఒకటే, చావు ఒకటే, పుట్టుక ఒకటే, దైవం ఒకటే,
ఏ ఎన్నో గుణాలు, ఈ గుణాలన్నింటినీ ఏకం చేసి చూడు, నేనెవరో కనపడతాను అని చెప్పాడు. భగవత్ స్వరూపుడు, చైతన్య స్వరూపుడు. కాబట్టి నీ మతం గొప్ప, నా మతం గొప్ప అనేది పక్కగా పెట్టి నీ ఆచారం నువ్వు చేసుకో, నా ఆచారం నేను చేసుకుంటా. ఎదుటివాడిని గౌరవిద్దాం, నీది నువ్వు చేసుకో. నువ్వు నిలువు బొట్టు పెట్టుకుంటావా, అడ్డబొట్టు పెట్టుకుంటావా, అసలు బొట్టే పెట్టుకోవా, అది నీ వ్యక్తిగతం. పుట్టినప్పుడు బట్టలేదు, చచ్చునప్పుడు బట్టలేదు, మధ్యలో నవ్వుబాటై బట్ట ఏలనయ్యా అని యావనయోగి చెప్తాను. పుట్టినప్పుడు నేను బట్ట కట్టుకొని రాలేదు, పోయేటప్పుడు నేను బట్ట కట్టుకొని పోయేది లేదు. నా నడుమ కట్టినటువంటి బట్ట నవ్వుబాటు బట్ట, అంటే పోయేటప్పుడు ఎట్లా మళ్ళీ ఉన్నది కూడా తీసేస్తాను. ఎందుకంటే అద్వైతం ఎరిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే యామనీయుడు. చక్కగా చెప్పాడు. దానికన్నా చిన్న సామాన్యుడు తెలుసుకుంటున్నాడు, కానీ ఉన్నతమైన స్థితిలో ఉండి ఒక పీఠాన్ని అధిష్టానించినటువంటి వాళ్ళు దాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అందుకనే పరమాత్ముడు ఒకటే చెప్తున్నాడు, లేడు అన్నవాడు దాంట్లో నేనే ఉన్నాను కదా, కొన్ని ఉన్నాడు అన్న దాంట్లో కూడా నేనే ఉన్నాను కదా. లేడని కొందరు, ఉన్నడని కొందరు, లేడని కొందరు, ఉన్నడని కొందరు, అందరిలో నేనే ఉన్నాను. ఆ లేడు అన్నవాడిని నేనే, ఎవరో కాదు, నేనే నీలో ఉండి ఇది గొప్ప, అది గొప్ప, ఇది తక్కువ, ఇది ఎక్కువ అని నువ్వు ఏదైతే అంటున్నావో ఆ చైతన్యం నీలో ఉండబట్టే ఆ మాట నువ్వు అనగలుగుతున్నావు. ఆ చైతన్య స్వరూపుడు నీలో లేకపోతే అసలు ఆ మాటే రాదు కదా. కాబట్టి అన్నవాడిని నేనే, పడ్డవాడిని నేనే, చెప్పిన వాడిని నేనే, ఏకం ఆత్మస్వరూపం, ఉన్నది ఒక్కటే. ఉపాధులు వేరుగా ఉన్నాయి, ఉపాధులు వేరుగా ఉన్నాయని మనమే చెప్పి మళ్ళీ వాటి గురించి మనమే కొట్టుకొని చేస్తే ఎట్లాగా. కాబట్టి ఏకం పరమాత్మ ఒక్కడే, ఆ ఆత్మస్వరూపుడు, చైతన్య స్వరూపుడు. దాన్ని ఎరిగిన వాడికి వాళ్ళని పండితులు అంటారు. దాన్ని ఎరిగిన వాడు ఎవరైతే ఉన్నారో వారిని పండితులు అంటారు. కానీ పండితులే పావరులాగా వ్యవహరిస్తే ఇక దిక్కెవడు? నిత్యము పరబ్రహ్మస్వరూపం గురించే ఆరాధిస్తూ మనకి అన్నిటికీ ప్రమాణాలు చూపిస్తూ అన్నిటికీ ఇది గొప్ప, అది గొప్ప అని చెప్పి మనమే కొట్టుకు చేస్తే ఇక మనం ఎవరికి ఏం చెప్తాం మెసేజ్? ఇప్పటికే సర్వమతాలు నానా రకాలుగా యోజించి నానా రకాలుగా గొప్పని, నేను గొప్పని, నువ్వు గొప్పని, ఇన్ని సమస్యలు వస్తుంటే దాన్ని మనం ఇంకా పాడు చేసుకుంటేలాగా. అందుకనే ఒకనాడు విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పారు, ఏమని? కలియుగం కలిమాయ కప్పబడి ఉంటుంది, పండితుడైనా పామరుడైనా అతి లోభిగా మారి ఏమీ తెలియని అజ్ఞానిగా మాట్లాడే వచ్చే కాలం వస్తుందయా. మేమెక్కువ అని చెప్పి పండితులు వారే నీ మతం నా మతం కొట్టుకు వస్తారు. మనం ఇనుప ముక్కకి మనం ఎవరు దాన్ని ఏం పాడు చేయక్కర్లా, దానికి ఉన్నటువంటి తుక్కే దాన్ని పాడు చేస్తుంది అని చెప్పి మనకి పెద్దలు చెప్తున్నారు. అంటే మనకు పట్టిన తుక్కు ఏంటంటే ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ, నీ మతం ఎక్కువ నీ మతం తక్కువ అని మనలో మనమే కొట్టుకొని సాగటమే ఆ ఇనుప ముక్కతో పోల్చాం. కాబట్టి మనం ఇనుప ముక్కలమా లేదా స్టీల్ ముక్కలమా? తుక్కు రానటువంటి వస్తువు ఏదైతుంది దానికి ఆత్మ అన్నాడు. ఆత్మని అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది అదే. ఇప్పుడు శంకరాచార్యులు గొప్పవాడు కాదయా విష్ణు భక్తులు అన్నారంటే నష్టం ఏంటి మనకి? విష్ణు భక్తులు అంటే నష్టం ఏంటి? అసలు ఆయన ఆమ్యాయ పీఠాలు స్థాపించలేదు అన్నారా? పోనీ ఏమైంది అట్లా అన్నాం కాసేపు. ఆయనే చెప్పారు లేదు విష్ణు అసలు కానే కాదు అనుకున్నాం. కానీ అవతేయండి దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి తప్ప ఇట్లా కాదు నాయన అట్లా కాదు నాయన అని మనం దగ్గర కూర్చొని చర్చించుకోవాలి. ఎందుకంటే ఆనాడు చదివితే నేలకు కొయ్యాలా, వింటే సీసం కరిగించిపోయాలా, వేదశాస్త్రములు మీచొమ్మనుకొని విద్యకు ద్రోహం చేస్తారా? ఏమండి పండితులారా ఏమంటారు? మన జాతికి జరిగిన ద్రోహానికి మీరేమని బదులిస్తారన్నో మా విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆనాడు ఎప్పుడో చెప్పాడు. అట్లాగే శ్రీమన్నారాయణ వారు ఏమంటారు, రామానుజాచార్యులు ఇలాంటి వికృత శాస్త్రం జరిగినప్పుడు ఆయన ఎక్కడో ఒక దేవాలయం ఉండి అక్కడికి మహానుభావుడి దగ్గరికి పోయి ఉపదేశం తీసుకోవడానికి వెళ్తే గోప్యంగా చెప్పాడట చెవులు. ఏమిటి ఆయన చెవులో గోప్యంగా చెప్పారు, కొద్దిగా బయటికి చెప్పొచ్చు కదా అంటే అప్పుడు చెప్పాడు, నాయన విన్నవాడు స్వర్గమునకు పోవును, చెప్పినవాడు నరకమునకు పోవును, గురు రహస్యం అనేది గోప్యంగా చెప్పవలేను అని. అయితే నేను ఒక్కడిని ఖరాబ్ అయిపోయి నేను ఒక్కడిని చనిపోయిన పర్లే, ఎంత పాపం నాకు తగిలిన పర్లే, కానీ అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్లాడుతున్న సర్వమానవాళికి నేను ఆ అష్టాక్షరి మహామంత్రం బోధిస్తున్నానని చెప్పి
పైకెక్కి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని ఆ యొక్క అష్టాక్షరి మహామంత్రిని చెప్పినటువంటి మహా ఉన్నతమైనటువంటి శిఖరాలు అవిరోధించినటువంటి మహానుభావుడైనటువంటి రామానుజాచార్యులు. కాబట్టి రామానుజాచార్యులు అంటే మామూలు విషయం కాదు కదా, మమాత్మ సర్వభూతంని విరిగినవాడు. అట్లాగే శంకరాచార్యులు కూడా అందరినీ 72 మతాలను ఒక్క కాటికి తాటి మీదకి తీసుకొచ్చి ఒక్కడే పరమాత్మ, ఇన్ని లేవు అని. అద్వైతం అంటేనే అది నాయన, అద్వైతం అంటేనే ఈ యొక్క సూక్ష్మంలో స్వరూపాన్ని గ్రహించటమే. నీకు నామరూపం ఉందా? నామ రూప క్రియ నటన ఉందా? ఎక్కడా లేదు కదా. నామరూప నటనయు లేకను గలిగున్నది గదరా మాయన్న, భజగోయిందం బని అనరా బ్రహ్మానందం ఇది కదా. బ్రహ్మ ఆనందం ఇది, బ్రహ్మానందం. ఎవరికి దేనికి రూపాలు లేవు, ఆనందాల్లో చూడమన్నాడు. చైతన్య స్వరూపమే ఆనందంగా చూడడం. బ్రహ్మానందం ఇది గనరా అరహర రుద్రుల కవ్వల ఎలుగుచు నిజముగా సర్వం నిండెనురా భజగోయిందం బని అనరా అని ఇంత చక్కగా చెబితే ఇంకా దేనికి ఇవన్నీ? దేనికి? ఏ మతాలైనా పరమేశ్వరుడు పరంధాముడైనా ఏ మతంలో ఏ పేరైనా పెట్టుకో, కానీ నేనుంటేనే నువ్వు పలుకుతున్నావు. నేను లేకపోతే పలకటానికి వీలే లేదు. చైతన్య స్వరూపుడు. నువ్వు మతం అని పెట్టుకో, నువ్వు ఇంకో మతం అని పెట్టుకో, నువ్వు ఇంకో మతం అని పెట్టుకో, కానీ మతముల కన్నా మానవత్వమే గొప్పది అని పెద్దలు చెప్పున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు మీరు ఇలా వాదులు ఆడుకుంటూ పోయి లాస్ట్కి జరిగేది ఒకటి ఉంది. కాలజ్ఞానంలో చెప్పారు ఏమనంటే, నీ మతం గొప్ప, నీ ఆచారం గొప్ప. అవరికి అంతకుముందు ఇలా కొట్టుకొనే నానా ఇబ్బందులు పడుతూ ఉంటే శంకరాచార్యులు తీసుకొచ్చి ఏకం చేశారు. మళ్ళీ మహానుభావుడు మళ్ళీ ఎవరు పుడతారో తెలియదు, కానీ పాతాళగంగలో, శ్రీశైలంలో పాతాళగంగలో పచ్చబండగా ఉన్నటువంటి చంద్రగుప్త మహారాజు పైకి లేచి వస్తాడేమో, ఆ టైం వచ్చిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మతములన్నీ కొట్టుకొని సచ్చి తన యొక్క పాద స్పర్శ కింద పాతాళగంగలో నీ మతం గొప్ప, నా మతం గొప్ప అని కొట్టుకు చచ్చే రోజు వస్తుందేమో. అది ఎప్పుడు మనం చూస్తామో చూడమేమో, కానీ ఇప్పుడు చూసినంత పని చేస్తున్నారు. చేస్తే పచ్చబడ్డగా ఉన్నటువంటి చంద్రగుప్త రాజు పైకి లేస్తారట. హోరి పిచ్చి మొండవాడకలారా, నీ మతంగా నా మతం కాదని కోసపోత జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అంత తొందరగా మీరు దీని ఇష్యూని అంతతో క్లోజ్ చేసుకొని, సర్వమతానికి సమ్మేళనం పరమాత్ముడు ఒక్కడే, ఆ ఒక్కడు చైతన్య స్వరూపుడే. మీరెందుకు ఏమైతుంది అయితేంది, ఆవకపోతేంది? రజోగుణం తమోగుణం సాత్విక గుణం అని మీరే చెప్తారు. గుణాలకు అతీతంగా ఉండాలని మనమే చెప్పుకుంటాం. మళ్ళీ మనమే గుణానికి లోనైపోతే ఇంకా దీనికి ఏం చెప్పాలి? ఒకడు వేదం గొప్ప అంటాడు, వేదమే ప్రమాణం అంటాడు, ఒకడేమో అది లేదు అంటాడు, ఒకడేమో అచలమే గొప్ప అంటాడు, ఒకడేమో ఆ గొప్ప అంటాడు, ఒకడు మంత్రాలు గొప్ప అంటాడు, ఒకడు యజ్ఞాలయాగాలు గొప్ప అంటాడు. గొప్పే కాదని అంటలే, కానీ మనం అందరం చేరుకోవాల్సింది ఎక్కడంటే సముద్రానికే. ఇన్ని పిల్లకాల నుంచి మొదలుకొని, వాగుల నుంచి మొదలుకొని, వంకల నుంచి మొదలుకొని, గోదావరి నుంచి మొదలుకొని